హాయ్ అండి. ఈరోజు నేను ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ చెప్తాను. మనకి ఎప్పుడు కూడా లేడీస్‌కి కొంతమందికి ఫేస్ మీద ఆయిల్ కారుతున్నట్టుగా జిడ్డుగా కనిపించే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్. అది ఏంటంటే ఫస్ట్ ఆయిల్ క్యారే వాళ్ళకి ఎక్కువగా ఫస్ట్ స్టీమ్ తీసుకోవాలి. ఏం చేయాలన్నా కానీ ముందు స్టీమ్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆయిల్ ఫుడ్ వల్ల ఈ నోస్ మీద ఇక్కడ మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా ఎవరైతే ఆయిల్ ఎక్కువ తీసుకుంటారో ఆయిల్ స్కిన్ వాళ్ళకి తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి హెడ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్టీమ్ తీసుకోవాలి. ఫస్ట్ మంచిగా స్టీమ్ తీసుకొని మన హెడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి హెడ్స్ రిమూవర్ పార్లర్లో అయితే దీంతో చేస్తారు. దీంతో నుంచి మనకి హెడ్స్ రిమూవ్ చేస్తూ ఉంటారు. సరే మన దగ్గర లేదనుకుంటే జస్ట్ మన దగ్గర ఒక పిన్నిస్తోనైనా చక్కగా స్టీమ్ పట్టుకొని మనకి ఇక్కడ హెడ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఇలాగా మామూలుగా మనం పార్లర్లో దీంతో ఇలాగా తీస్తుంటాం అన్నమాట. హెడ్స్ని ఇలా దీంతో తీస్తుంటాం. లేదు కాబట్టి జస్ట్ ఆ చిన్న పింపుల్ లాగా ఉన్న దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ ఇస్తే మనకి ఆ డెడ్ స్కిన్ అదంతా కొట్టుకొని వచ్చేస్తుంది. ఇట్లయినా చేసుకోవచ్చు. లేదా గరుకుగా ఉండే స్క్రబ్ తోటైనా మసాజ్ చేసుకుంటే స్మూత్గా మంచిగా వచ్చేస్తుంది. స్టీమ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. తీసుకొని ఒక 2 చెంచాలు పుదీనా జ్యూస్ వేసుకుందాం. ఇది పుదీనా జ్యూసు. ఫస్ట్ 2 చెంచాలు పుదీనా జ్యూసు, 1 2 చెంచాలు పుదీనా జ్యూస్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇది లెమన్ జ్యూస్. పుదీనా జ్యూస్ 2 వేసుకున్నాం కదా. లెమన్ జ్యూస్ 1 వేసుకోవాలి. లెమన్ జ్యూస్ 1. నెక్స్ట్ హనీ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ మూడిటి మిశ్రమాన్ని బాగా కలపాలి. 1 పుదీనా జ్యూస్ చక్కగా ఈ మిశ్రమంతో మంచిగా మసాజ్ చేసుకోవాలి. చక్కగా మసాజ్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇది అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకొక ప్యాక్ ఉంటుంది, అది చెప్తాను ఎలాగో. ఇప్పుడు అందరిలో ముల్తాన్ మట్టి ఉంటుంది కదా. ఆయిల్ స్కిన్ వాళ్ళకి కంపల్సరీ ముల్తాన్ మట్టి బాగా పనిచేస్తుంది. 1 స్పూను ముల్తాన్ మట్టి వేసుకుందాం. 1 స్పూను ముల్తాన్ మట్టి. దీంట్లో 1/2 స్పూను కస్తూరి పసుపు, 1/2 స్పూను కస్తూరి పసుపు వేసుకోవాలి. వేసుకొని దీంట్లో మళ్ళీ పుదీనా జ్యూస్, దీనిలో 2 స్పూన్లు పుదీనా జ్యూస్ వేసుకుందాం. పుదీనా జ్యూస్ ఉంది కదా, ఈ పుదీనా జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి. 2 స్పూన్లు వేసుకొని చక్కగా దీన్ని బాగా కలిపేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవడమే. చక్కగా ఈ ప్యాక్ కలుపుకున్న తర్వాత దీన్ని ప్యాక్ లాగా చక్కగా ఈ డైరెక్షన్లో పైకి ఇలాగా వేసేసుకొని 10-15 నిమిషాల తర్వాత చక్కగా రిమూవ్ చేసుకోండి. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్ టిప్. మీరు ట్రై చేస్తూ ఉండండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇవి కీరా రసం, చక్కగా ముల్తాన్ మట్టి, నిమ్మరసము, హనీ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి మీరు చక్కగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. స్కిన్ మంచి గ్లోయింగ్గా బాగుంటుంది. మీకు ఈ టిప్ అవసరమైతే ట్రై చేయండి. మరిన్ని చిట్కాలతో మేము ముందుంటాం.